నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో విరామం లేకుండా కురుస్తున్న వర్షాలతో స్తంభించిన జనజీవనం, మునిగిన పల్లపు ప్రాంతాలు, బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారుల ఆదేశం. వర్షాలు తగ్గే వరకు వరి నాట్లు ఆపాలి, రైతులకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు. నరసాపురం రోడ్డు పక్క హోటల్లో అందరితో కలిసి టిఫిన్ చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు, మాటామంతితో ప్రజా అభిప్రాయాలు సేకరించిన వైనం. తణుకు ప్రాంత వరద గ్రామాలను ఎమ్మెల్యే ఆర్మిలితో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, సమస్యలు తెలుసుకుని అధికారులకు ఆదేశాలు. తణుకులో బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం, ప్రజలకు కలిగిన మేలును వివరించిన ఎస్బీఐ రాష్ట్రపతి రోడ్డు బ్రాంచ్ మేనేజర్ శరత గోపాల్. స్టాంపుల కొరతను తీర్చాలని కోరుతూ తణుకు సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన లాయర్లు, కక్షిదారులు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో ముంచెత్తిన ఎర్రకాలువ వరద, నీట మునిగిన 10,000 ఎకరాలు. జన సైనికులను కష్టకాలంలో ఆదుకునేందుకు దోహదపడుతున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ఎర్రకాలువ వరదతో గండ్లు పడకుండా అధికారులు తనిఖీలు నిర్వహించాలి, నల్లజర్ల మండలంలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది, నిర్దవోలు మండలంలో భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. కొవ్వూరు మండలం మద్దూరులంక వరద ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని గమనించిన తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులు. వరద సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారులను నియమించిన ప్రభుత్వం, అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. భారీ వర్షాలతో వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు అధికారులను అప్రమత్తం చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో గత 3 రోజులుగా కుండపోత వర్షం కురుస్తుంది. శుక్రవారం కూడా రోజంతా ఏకదాటిగా పడుతూనే ఉండడంతో జనజీవనం స్తంభించింది. ఎగువ నుంచి వరద నీటి ప్రవాహంతో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మురుగునీటి కాలువల్లో నీటిపారుదలకు అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి శుద్ధి చేసిన త్రాగునీరు అందించడంతో పాటు మెరుగైన పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు. ఇది ఇలా ఉండగా ఆచంట వద్ద గోదావరి భీమవరంలోని యనమదురు డ్రైన్ ఎగువ ప్రాంతాల నుంచి పారుతున్న వరద నీటితో నిండిపోయి ప్రవహిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు 08816299219 నెంబర్కు ఫోన్ చేయాలన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా సిబ్బందిని నియమించారు. ఇక గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 1743.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తాడేపల్లిగూడెంలో 133, పాలకొల్లు 123.6, పెంటపాడు 113, తణుకు 112.8, అత్యల్పంగా యలమంచిలిలో 50.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల్లో వరి నాట్లు వేయడాన్ని తాత్కాలికంగా ఆపాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు భీమవరంలో శుక్రవారం మీడియాకు తెలిపారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 4,352 హెక్టార్లో నారుమడులు, 36,499 హెక్టార్లో రైతులు నాట్లు వేశారన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల వల్ల 496 హెక్టార్లు నారుమడి, 6,194 హెక్టార్లో నాట్లు, వెదజల్లిన పొలాలు ముంపుకు గురయ్యాయన్నారు. అన్నదాతలు ముంపుకు గురైన చేలలోని నీటిని బయటకు తోడి ఎకరానికి 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను బూస్టర్ డోసుగా వేసుకోవాలన్నారు. నీటిని పూర్తిగా తీసేయలేని పక్షంలో ఆకుపై 2% యూరియా లేదా పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయడం వల్ల పైరు త్వరగా పుంజుకుంటుంది అన్నారు. అలాగే వరి పూర్తిగా కోలుకున్న తర్వాత మాగుడి తెగులు, ఇతర కుళ్ళు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాలకొల్లు నుంచి అమరావతి వెళుతుండగా మార్గమధ్యంలో
నరసాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో రోడ్డు పక్కన ఉన్న సాధారణ హోటల్లో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు శుక్రవారం టిఫిన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సామాన్య వ్యక్తిగా గొడుగు పట్టుకుని హోటల్లోకి వెళ్లి స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలపైన అడిగి తెలుసుకున్నారు. హోటల్ యజమాని కాగిత వెంకటేశ్వరరావు సిబ్బందితో పాటు రోడ్డుపై సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులను చిరునవ్వుతో పలకరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వరద నీటిని పరిశీలించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణతో కలిసి శుక్రవారం తణుకు మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా వయ్యేరు ముంపు పరిధిలోని దువ్వ, మేనవల్లూరు లాకులను పరిశీలించారు. కాగా ఎమ్మెల్యే మేనవల్లూరు లాకుతో పాటు తిరుపతిపురం, ముద్దాపురం, కోణాల గ్రామాలను కూడా ప్రత్యేకంగా పర్యటించి ఆయా గ్రామాల ప్రజలతో చర్చించారు. ముఖ్యంగా దువ్వ ఏటికట్టు పటిష్టం కోసం ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఇసుక మూటలను వేస్తున్న దృశ్యాన్ని ఆయన స్వయంగా చూసి సలహాలిచ్చారు. అలాగే వరద ముప్పు వల్ల నష్టం తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై తక్షణం స్పందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దాంతో స్పందించిన సిబ్బంది పూరి గుడిసెల్లో ఉన్న పేదలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా పెన్షన్ అందని అంగవికలాంగ బాలుడికి పెన్షన్ అందే విధంగా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి ఆ బాలుడిని ఓదార్చారు. అనంతరం మండపాక ఎల్లారమ్మ దేవాలయాన్ని ఆయన దర్శించి ప్రజలకు నష్టం జరగకుండా కాపాడాలని కోరుతూ పూజలు చేశారు. ఆరుమిల్లి మాట్లాడుతూ రైతులకు, పేదలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రోజు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వయ్యేరు ప్రవాహం కూడా ఉధృతంగా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రానికి కూడా దువ్వలో ఉన్నటువంటి వయ్యేరు డ్రైన్కి సంబంధించి ఇంకా అధిక ప్రవాహం వచ్చే అవకాశం ఉంది కనుక ఎర్రకాలువ అదేవిధంగా నందమూరు నుంచి కూడా ఎక్కువగా ఈరోజు ప్రవాహం అధికంగా వస్తుంది కనుక ఇక్కడ దువ్వ గ్రామాల్లోనికి కూడా నీరు ప్రవేశించే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి లో లయింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అక్కడి నుంచి మూవ్ అయ్యి ఇక్కడ కమ్యూనిటీ హాల్స్లో కానీ ఇతర చోట్ల కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకుని ఇప్పటికే ఇసుక బండ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఆ విధంగా మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి దువ్వ గ్రామస్తులందరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాల్లో మండల తహసీల్దార్లు కె భాస్కర్రావు, బొంతి మురళీ ముక్తేశ్వరరావుతో పాటు వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్యాంకుల జాతీయకరణ దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం నిర్వహించి దీనివల్ల కలిగిన ప్రయోజనాలను చర్చించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా సమాజానికి, వ్యక్తికి వెన్నుదన్నుగా నిలిచిన రంగం బ్యాంకింగ్ వ్యవస్థ. ఈ రంగం ఎంత పటిష్టంగా పురోగతి చెందుతుందో జాతి ఆర్థిక ప్రగతి, సౌభాగ్యం, దేశ ప్రజల అభ్యున్నతికి దోహదపడుతుందని ఆర్థికవేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు. దీనిని గుర్తించే 1969 సంవత్సరంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయకరణ చేసి వీటి సేవలను అందరికీ అందుబాటులోకి తెచ్చారు. 1984లో కూడా మరో 4 బ్యాంకులను జాతీయకరణ చేసి ప్రభుత్వ రంగాన్ని మరింత పటిష్టం చేశారు. అప్పటి నుంచి జూలై 19వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకుల జాతీయకరణ దినోత్సవాన్ని ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా తణుకులో ఇండియన్ బ్యాంక్ తొలి బ్యాంకుగా చరిత్రకెక్కింది. ఈ బ్యాంకును 1938లో స్థాపించగా మొదటి ఖాతాదారునిగా ఇరగవరం గ్రామానికి చెందిన న్యాయవాది కొల్లి చంద్రశేఖర శాస్త్రి నమోదయ్యారు. అలాగే బ్యాంకు తొలి మేనేజర్గా
ఎంఆర్వైవై రామలింగస్వామి పనిచేశారు. అప్పట్లో ఈయన జీతం కేవలం 76 రూపాయలు. మేనేజర్ కాక 2 4వ తరగతి ఉద్యోగులతో ఈ బ్రాంచ్ ప్రారంభమైంది. స్వాతంత్రం అనంతరం 1954లో ఆంధ్రా బ్యాంకు, 1957లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1959లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత మరికొన్ని బ్యాంకులు తణుకులో స్థాపితమయ్యాయి. అయితే వీటిలో కొన్నిటిని కొన్ని బ్యాంకుల్లో విలీనం చేయడం వల్ల ఆ బ్యాంకుల పేర్లు కనపడడం లేదు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి రోడ్డు బ్రాంచ్ మేనేజర్ బి శరత్ గోపాల్ మాట్లాడుతూ జాతీయకరణ చేయడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు కూడా మేలు జరిగినట్లు చెప్పారు. జాతీయకరణ అనేది మనకు 1969 జూలై 19 నాడు మనకు జాతీయకరణ జరగడం జరిగింది. ఈ జాతీయకరణ అనేది ఎందుకు వచ్చిందంటే పూర్వం బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులు, చాలా ప్రైవేట్ బ్యాంకుల కింద ఉండేవి. అవన్నీ కూడా కొంతమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర వాళ్ళ కంట్రోల్లోని, పెత్తందారీలు లేకపోతే భూస్వాములు వీళ్ళ కంట్రోల్లో ఎక్కువగా ఉంటుండేవి. ఒక కామన్ మ్యాన్కి లైక్ పేద మధ్యతరగతి ప్రజలకి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి లేకపోవడం మూలంగా ఈ నేషనలైజేషన్, జాతీయకరణ చేయడం జరిగింది. నేషనలైజేషన్ చేసిన తర్వాత బ్యాంకు సేవలు చాలా విస్తృతంగా ప్రతి పేదవాని దగ్గరికి, మారుమూల పల్లెల్లోకి, వీటన్నిటిలో కూడా బ్యాంకింగ్ సేవలు విస్తరించడం జరిగిందనమాట. చిన్న చిన్న పల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా బ్యాంక్ సేవలు వినియోగించుకొని వాళ్ళ అభివృద్ధికి కూడా చాలా దోహదపడడం జరిగింది. 1969లో 14 బ్యాంకులను నేషనలైజేషన్ చేశారు. మనకి భారతదేశంలో 11 నేషనలైజ్డ్ బ్యాంకులు ఉన్నాయండి. అవసరమైన స్టాంపుల కొరతను నివారించాలని కోరుతూ తణుకు న్యాయవాదులు, కక్షిదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ జిల్లాల ప్రధాన కార్యదర్శి కామన మునుస్వామి మాట్లాడుతూ 3 నియోజకవర్గాల పరిధిలో ఉన్న తణుకు కోర్టుల్లో నిత్యం వచ్చే కక్షిదారులకు ఏదో ఒక అంశంపై స్టాంపుల అవసరం ఉంటుందని చెప్పారు. అయితే ఇవి దొరకక నానా అగచాట్లు పడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవసరమైన స్టాంపులను అందుబాటులోకి ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో లాయర్లు కౌరు వెంకటేశ్వర్లు, ఎం మృత్యుంజయరావు, షేక్ బాబ్జీ, పిల్లి రమేష్, రాపాక ప్రభాకర్రావు, పొట్ల శ్రీనివాస్, దొమ్మేటి సూర్యనారాయణ, యు పుల్లేశ్వరరావు, గుమ్మస్తాల సంఘం కార్యదర్శి యమని సిద్ధేశ్వర ప్రసాదులు పాల్గొన్నారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ఆధార్ అప్డేషన్, న్యూ ఎన్రోల్మెంట్ కోసం ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపులను తణుకు పట్టణంలో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా వినియోగించుకొని ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రకటనలు